ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా హెచ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చూసుకుందాం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానాన్ని చూస్తా ఉన్నామండి. మరి ఇక్కడ హెచ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆమేన్. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడి మనల్ని నిలవబెట్టే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, నడిపించే దేవుడు. హల్లెలూయా. మరి హెచ్కేలు ప్రవక్తతో ప్రభువు మాట్లాడుతూ, హెచ్కేలు నువ్వు చక్కగా నిలబడు, ఈ ప్రాంతంలో ఉన్నావు, నిలబడు, నేను నీతో మాట్లాడాలి, స్థిరంగా ఉండు, ప్రభులో ఉండు. చాలా మంది అడుగుతా ఉంటారు, బ్రదర్ దేవుడు నాతో మాట్లాడాలండి, పాస్టర్ గారు ప్రభు నాతో మాట్లాడాలండి. నీవు స్థిరంగా నిలబడు ప్రభులో. ఆమేన్. చక్కగా నిలబడు, అటు ఇటు తొలగిపోకు. నీవు దేవుని కోసం వేచి ఉంటే ప్రభు తన చిత్తాన్ని నీకు తెలియజేస్తాడు. హబక్కు గ్రంథంలో అదే చూస్తాం కదండి. ఆయన నాకు ఏమి సెలవిచ్చునో దాని కొరకై నేను కనిపెట్టుకుని ఉంటిని, అప్పుడు నాకు దైవ దర్శనం కలిగిందని హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం కదండి. వేచి ఉండాలి, నిలబడి ఉండాలి. ఎవరన్నా పెద్ద ఆఫీసర్ గారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే వేచి ఉండమా అండి, నిలబడి ఉండమ్మా? అలాగున ప్రభు కోసము ప్రార్థనలో వేచి ఉండాలి. హల్లెలూయా. నిలబడి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో నిలబడి ఉండాలి, పడిపోయిన స్థితిలో ఉండొద్దు. ఆమేన్. దేవుడు హెచ్కేలుతో మాట్లాడుతున్నాడు. హెచ్కేలు, నీవు నిలబడు, నేను నీతో మాట్లాడతాను. మరి నీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఈ ప్రాంతంలో నేను ప్రవక్తగా ఉంచినాను. మరి ఈ ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడని జనులు గుర్తించినట్లు నీవు, ఆ ప్రజలు విన్నా వినకపోయినా నీవు వారికి ఈ వాక్యాన్ని ప్రకటించాలి. ఆ ప్రజలు లోబడనోళ్ళని ప్రజలు, వారి పితరుల కాలం నుంచి నేటి వరకు వారు నా మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. నేను చెప్పిన మాటలు వారు వినడం లేదు అని దేవుడు హెచ్కేలు ప్రవక్తతో చెప్తా ఉన్నాడు. అంతే కదండి. నేటి సమాజం ఎలా ఉన్నారంటే, వినేవారి